నమస్తే, నేను సిరి. నిన్న అల్లు అర్జున్ గారి అరెస్ట్ విషయంలో అయితే మీడియా మొత్తం అటు సైడ్ మొగ్గు చూపేసి, అంటే అల్లు అర్జున్ అంటే నేషనల్ అవార్డు గ్రహీత అరెస్ట్ అని చెప్పేసి చాలా వరకు అందరి అటెన్షన్ అటు సైడే ఉంది. కాకపోతే నిన్న మంచు విష్ణు గారు అయితే తనకు అంటే ఏదైతే ఇప్పుడు తన లైఫ్లో జరుగుతుందో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏదైతే ఉందో అది అయితే నిన్న పంచుకోవడం జరిగింది. నిన్న 12 గంటలకి. సో అదేంటంటే హాలీవుడ్లో కూడా ఏంటంటే తన కెరియర్ని స్టార్ట్ చేస్తున్న విల్ స్మిత్తోని తన సినిమా అయితే చేయబోతున్నట్టు ఒక వార్తనైతే తను చెప్పడం జరిగింది. మరి ఇది ఎలా ఉండబోతుంది, ఏంటి, అసలు ఎలా స్టార్ట్ అయింది అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, సినీ క్రిటిక్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే మంచు ఫ్యామిలీ వివాదం మనం చూస్తూనే ఉన్నాం. దానికి ఇంకా ఎక్కడ కూడా ఇంకా ఎండ్ కార్డ్ పడినట్టు ఉంది. అండ్ ఈ లోపే విష్ణు గారు ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. తన కెరియర్ని హాలీవుడ్లో కూడా స్టార్ట్ చేశాను, విల్ స్మిత్తోని సినిమా తీయబోతున్నాను అని చెప్పేసి నిన్న అంటే శుక్రవారం 12ంటికి తను చెప్పడం జరిగింది. కాకపోతే అప్పుడు అందరి అటెన్షన్ అల్లు అర్జున్ సైడ్ ఉంది కాబట్టి ఎవరు దీన్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఇది హల్చల్ అవుతుంది. సో దీన్ని మనం ఎలా చూడాలంటారు సార్? నిజంగా జనాలకి ఎప్పుడు కూడా మంచి విషయాలు వద్దండి. కాంట్రవర్సీ అవి ఉన్నప్పుడే అబ్బా ఎంత ఇష్టమో. అదేదో ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందిలేండి, త్రివిక్రమ్ గారి డైలాగ్ అనుకుంటా. ఈ ప్రతి ఒక్కడికి కూడా లాజిక్ అవసరం లేదు, మ్యాజిక్ అలా కాదు. తన విషయంకి వచ్చేసరికి ద్రాక్షరసం అట, పక్కోడ విషయం వచ్చేసరికి పాదరసంగా యాక్టివ్ అవుతారట. అంటే అంత యాంగ్జైటీ. పాదరసం చూడండి చక్కని వెళ్తుంది, ద్రాక్షరసం మెల్లగా వెళ్తుంది కదా నేల మీద పారబోసినా కూడా. సో అట్లాగా ఇప్పుడు ఒక తెలుగువాడికి నేషనల్ అవార్డు వచ్చింది, గ్రేట్. ఒక తెలుగువాడికి ఆస్కార్ అవార్డు వచ్చింది, గ్రేట్. ఆస్కార్ రేంజ్కి కీరవాణి గారు, మన చంద్రబోస్ గారు వెళ్ళారు, రాజమౌళి గారి సినిమా వెళ్ళింది. అలాగే ఒక తెలుగువాడు మంచు విష్ణు, ఒక హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ అంటే ఎంత పెద్ద స్టార్ అమ్మాయినా. జాకీ చాన్తో పాటు చేసిన సినిమాలు ఉన్నాయి, మెన్ ఇన్ బ్లాక్ ఏదో సినిమా ఉంటుంది, సిరీస్ ఉంది. అదే ఎంత అంటే నేను చదువుకున్న రోజుల్లో పిచ్చాను విల్ స్మిత్ అంటే. ఒకానొక సందర్భంలో నాకు బాగా గుర్తు, ఆయన ముంబై వచ్చాడు ఒకసారి ఏదో ఈవెంట్కి. దానికి బాలీవుడ్ హీరోయిన్స్ కూడా పాసల కోసం ఎగబడ్డారంట. అప్పుడున్న బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఆయనకి లైవ్లో కిస్ చేయాలని కూడా అప్పట్లో పెద్ద సెన్సేషన్. అంటే అంత క్రేజీ స్టార్ ఆయన. అటువంటి హాలీవుడ్ స్టారు అంటే మనం ఒక సినిమా ₹1 తీస్తేనే 2 కోట్లు తీస్తేనే అబ్బా అనుకునే రోజుల్లో అప్పట్లో వీళ్ళు ఒక్కొక్కరు 50 కోట్లు 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే స్టార్స్ వాళ్ళు. సో అటువంటి స్టార్స్తో ఈరోజు మనకు తెలుగువాడు విష్ణు సినిమా ప్రాజెక్ట్ చేయబోతున్నారంటే గర్వించదగ్గ విషయం కదా. అది వద్దు ఎవరికి, అమ్మాయి కదమ్మా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తున్నాను, అంటే ఇప్పుడు ఆయన కుటుంబ వ్యవహారం ఏదో డైవర్ట్ చేయడానికో, లేదంటే బాబు ఇది కాదురా మేము సాధించింది ఇది కూడా ఉంది మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రేక్షకులతోనో లేదంటే ఫ్యాన్స్తోనో, మా మంచు ఫ్యామిలీ మీద చూపించిన ఆదరణ మీద కొంతమందికైనా ఉంటుంది కదా, వాళ్ళ కోసమని రిలీజ్ చేస్తే అది ఎవరికి చాలా మంది మంచు లక్ష్మి గారిని ఆవిడ తెలుగు రానట్టు మాట్లాడుతుంది అని వెటకారం చేస్తారు. నాకు తెలిసిన సర్కిల్లో జస్ట్ ఒక 1 yearకి 2 yearsకి యూఎస్ఏలో వచ్చినాడు కూడా వాడు ఎంత బిల్డప్ ఇస్తాడంటే, అరే నేను ఇక్కడ పుట్టి పెరగలేదు, నాకు ఈ వాతావరణమే పడదు, నాకు తెలియదు అండ్ సో అని మాట్లాడతారు. అంటే ఇక్కడ 23 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నోళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన ఒక 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ మాట తీరు బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ చూపిస్తారు. మరి ఆమె ఈ టీనేజ్కి వచ్చేసరికి ఎప్పుడో వెళ్ళిపోయింది, అక్కడే ఉంది. ఆమెకు గ్రీన్ కార్డ్ హోల్డర్ కూడా అన్నట్టు కదా, చక్కగా చాలా కోర్సులు చేసింది, ఫిల్మ్ కోర్స్ చేసింది. సీరియల్స్ కాదమ్మా, సిల్వెస్టర్ స్టాలిన్ అంటే ఎంత పెద్ద స్టార్ తెలుసు కదా, ర్యాంబో సిరీస్ చేసిన ఆయన సినిమాలో కూడా యాక్ట్ చేసింది తెలుసమ్మా అమ్మాయి. మీరు ఎవరు నమ్మరు మీరు. నాకు ఇది పాడుతా తీయగాకి ఆమె చీఫ్ గెస్ట్గా ఒకసారి వచ్చింది బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన అదే చెప్పాడు, ఏమండి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి వెళ్ళి వచ్చినాడు ఇంగ్లీష్ మాట్లాడి, ఈమె తెలుగు మర్చిపోయినా తడబట్టుకు వస్తుంటే ఈ మంచి టీనేజ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఆ ఏజ్లో ముద్రపడిపోయిన కొద్ది పోవు మనకి ఎప్పుడైనా మీరు చూడండి. సో అమ్మాయి తెలుగు మాట్లాడడానికి ఎంత ప్రయత్నిస్తూ వచ్చి ఇబ్బంది పడుతుంటే మనం వెటకారం చేస్తాము. ఆమె చూడండి ఆమె రేంజ్ అని ఒక చిన్న ఏవిఏ ప్లే చేశారు బాలు గారు, ఎస్పీబీ గారు. అది కదా టాలెంట్. ఆమె ఎలా మాట్లాడుతుంది, ఎలా డ్రెస్ చేసుకుంటుంది మీకు ఎందుకయ్యా? చాలా మంది మన ఇండస్ట్రీలో తెలుగు సినిమాలలో యాక్ట్ చేస్తారు, వాళ్ళకి ఎవరికి తెలుగు రాదే. ఇప్పటికీ కూడా నమస్కారం అండి అని కూడా చెప్పడానికి రాదు. అది మనకు కావాలి, మనకి పొరిగింటి పుల్లకూర రుచి అన్నట్టు. ఇప్పుడు ఇదే మంచు లక్ష్మి గారికి ఎవరు రాజమౌళి గారు దాన్ని ఏముంటుంది
ఇది నా మాట, ఆమె పేరు ఆగండి. దేవసేన క్యారెక్టర్. దేవసేన కాదమ్మా, దేవసేన మహిష్మతిలో అదే రమకృష్ణ క్యారెక్టర్. రమ్యకృష్ణ క్యారెక్టర్కి ఈమెను అడిగారంట రాజమౌళి గారు, నేను ప్రభాస్ మరీ తల్లిగానైతే నాకు చేయలేనండి అని అన్నాను. అంటే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ఈమెలో ఏం చూడకపోతే ఈమెను అడుగుతాడండి. ఫస్ట్ ఈమె కాదనుకుంటేనే అప్పుడు శ్రీదేవికి అడిగారట. శ్రీదేవి గారు పెద్ద పెద్ద డిమాండ్స్ చెప్పారట. ఇంకేదో అప్పుడు రమ్యకృష్ణ గారిని అడిగారంట. అంటే చెప్తున్నాను, మరి ఫస్ట్ ప్రయారిటీ మరి లక్ష్మి గారికి వెళ్ళిందంటే ఆమెలో టాలెంట్ లేకపోతే, ఆ ఇది లేకపోతే రాజమౌళి లాంటి డైరెక్టర్ ఆమెను అడుగుతాడా, సంప్రదింపులు చేస్తాడా? అంటే అనగనగా తీరుడు సినిమా తన కెరియర్ ని మలిచిందని అనుకోవాలి. ఎందుకంటే అందులో ఒక విలన్ రోల్ ఎంత చేసిందంటే, సిద్ధార్థ హీరోగా అంటే అలాగే ఇప్పుడు ఈయన కూడా ఒకసారి జాకీ చాన్ గారు బెంగళూరు వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు కూడా ఈయన మనోజ్ గారు వెళ్ళి కలిసి ఎవరికి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు కానీ వీళ్ళకి ఇచ్చారంట. ఆయన ఇచ్చి సరే మీ సినిమాలో స్టార్ట్ కూడా చేస్తున్నాం, మీరే మాకు ఇన్స్పిరేషన్ అంటే ఆయన కొన్ని మెలకువలు కూడా నేర్పించాడట. అప్పట్లో అది పెద్ద న్యూస్ అయింది. జాకీ చాన్ని మంచు విష్ణు మనోజ్ వీళ్ళు కలిశారు. అంటే మరి అలా ఎందుకు చూడరు, మంచిని ఎందుకు చూడరు? తెల్లకాయతం చూసి మచ్చే పట్టుకుంటారు, ఏదో ట్రోల్స్ చేస్తున్నాన్నట్టుగా. ఏదో ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన కూడా ఇక్కడ నుంచి దుబాయ్కి మకాం మార్చి ఇట్లా హాలీవుడ్ వాళ్ళతో ప్రొడక్షన్తో ప్లాన్ చేస్తూ లేదో సంస్థ స్టార్ట్ చేసి అందులో షేరింగో లేదా ప్రొడక్షన్లో భాగమో లేదా సినిమాలో భాగమో అవుతున్నట్టు గొప్ప విషయమే కదా అది. అటువంటి నీకు చేయడం ఏంటి అని అనుకోవచ్చు కదా. అలా అనుకోవట్లేదు, వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే ఓకే. భారతీయ సినిమా ఏ స్థాయికి వెళ్తుంది, భారతీయ సినిమా నటులు ఎక్కడికి వెళ్ళే వరకు నటించిపోతున్నారు అనేది కూడా గొప్ప విషయమే కదమ్మా. ఇప్పుడు చిరంజీవి గారు కూడా ది రిటర్న్ ఆఫ్ థీఫ్ ఆఫ్ బాగ్దాద్ అనేది సినిమా అప్పట్లో హాలీవుడ్ సినిమా స్టార్ట్ అయింది, ఎందుకో అది మధ్యలో అయిపోయింది. తర్వాత రజనీకాంత్ గారు కూడా ఏదో స్టార్ట్ అయిందన్నారు, అదే అయిపోయింది. చాలా వరకు మన వాళ్ళు చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తారని ఎందుకు హాలీవుడ్ సినిమాల వరకు మాత్రం ఆగిపోతున్నారు. కానీ మరి ఇప్పుడు హాలీవుడ్తో చేస్తున్నారంటే గొప్ప విషయమే కదా. దాన్ని పట్టించుకో, మనకి ఎంతసేపు కాంట్రవర్సీ, మోహన్ బాబు దొరికారా లేదా, బన్నీ రాత్రి జైల్లో ఉన్నారంట కదా, ఎందుకు అంటే మనసుకి కష్టపెట్టేవి నెగిటివ్దే ఎక్కువగా కోరుకుంటున్నాం మనకు తెలియకుండానే. ఆ నెగిటివ్ వైబ్రేషన్ ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి ఎట్లాంటి అయినా ఆయన మొత్తం మీరు అన్నట్టు అంత బన్నీ గారు ఫోకస్, బన్నీ అవునా అరెస్ట్ చేసినా, ఎందుకు అరెస్ట్ చేశారు, దీని వెనక రాజకీయ కోణం ఉందా, లేదంటే ఎవరైనా కక్ష సాధింపు ఉందా, లేదంటే ఇంకెవడైనా గతంలో కక్ష పెట్టుకొని ఇలా చేశాడా, లేదంటే వైసీపీ వాళ్ళు వెనకేసుకొస్తున్నారా, ఇవన్నీ ఎందుకండి మనకి. అంటే అట్లా అయిపోయిందని చెప్తున్నాను. కాబట్టి మంచు విష్ణు అనే వ్యక్తి విల్ స్మిత్ లాంటి ఒక హాలీవుడ్ స్టార్తో సినిమా చేయడం అనేది, అది ప్రొడక్షన్ అయినా అవ్వచ్చు లేదా కో యాక్టర్గా యాక్ట్ చేయడం అయినా అవ్వచ్చు, గొప్ప విషయమే కదా. మళ్ళీ ఎవరు చేయండి. అరే మనం ఒక చిన్న సినిమాల్లో చిరంజీవి గారు లాంటి సినిమాలో లేదా రాజమౌళి సినిమాలో చిన్న సైడ్ క్యారెక్టర్ చేయడానికే తాపత్రయపడిపోతామే. మరి హాలీవుడ్ సినిమాలు చేస్తున్నా అంటే గొప్ప విషయమా కాదా? అది నిజంగా అది ఒప్పుకోవాలి. కాకపోతే ఇగో అడ్డొచ్చో లేదంటే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు కరెక్ట్ గా మాట్లాడే లేకపోతే డిసిప్లిన్ గా ఉండడమే ఇక్కడ తప్పంటారా? ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీని ఎక్కువ ట్రోల్ చేయడం, ఈయనకి అంత సీన్ ఉందని చాలా మాట్లాడుతున్నారు, ఈయనకి అంత సీన్ ఉందా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ విష్ణు లాంటి వాళ్ళు ఆల్రెడీ 6,000 కోట్లకు పైన ఆస్తులు సంపాదించినట్టు జస్ట్ బిజినెస్ చేయడం బట్టి ఇలా చేశారు అదంతా. మరి అది అక్కడ ట్రోల్ చేయండి, వాళ్ళు 10% మీరు సంపాదించండి. ట్రోల్ చేసిన వాళ్ళు 10% అంతే కదమ్మా. 6,000 10% 600 కోట్లు. ఇప్పుడు 1% అంతమ్మా 60 కోట్లమ్మా. 1% సంపాదించుకోనండి ట్రోల్ చేసే వాళ్ళకి. అది ఇన్స్పిరేషన్గా తీసుకొని విష్ణు కన్నా ఒక మెట్టు ఎక్కువ కొట్టి రే ఇదిరా నా రేంజ్ అని అప్పుడు విమర్శించు. మోహన్ బాబు కన్నా ఇప్పుడు ఎక్కువ సంపాదించారంట. ఈవెన్ బ్రహ్మానందం గారు అబ్బాయి కూడా చాలా సంపాదించారు ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టి. విష్ణు అనే వ్యక్తి పబ్లిక్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేస్తాడు, ప్రపంచ దేశాలు తిరుగుతూ ఉంటాడు, వాట్ తెలుసుకుంటుంటాడు. ఈవెన్ మన ఇండస్ట్రీలో ఎవరికి ఏ ప్రాబ్లమ్, పలానా కంట్రీ వెళ్తున్నాం, ఎక్కడ ఉండాలి, ఎక్కడ స్టే చేయాలి, ఏది బాగుంటుంది, ఏది సెక్యూర్ ప్లేసు, ఏది నాన్ సెక్యూర్ ప్లేసు అన్నీ చెప్తాడంట. ఈయనకి ఫోన్ చేస్తారంట ఎవరైనా. మరి ఈరోజు మోహన్ బాబు గారి ఇంత 10 రూపాయలు తెస్తే దాన్ని 1000 రూపాయలు చేసింది వ్యక్తి ఈయన. అవెందుకు అంటే వాళ్ళేమో మెడలో పలకలేసుకొని తిరగరు కదా, నేను మోహన్ బాబు గారు ఆస్తిని అంత పెంచానని. అది చూడండి ఇన్స్పిరేషన్గా ఉంటుంది, మోటివేషనల్గా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మనిషి ఎలాంటి వాడు మనకు అనవసరం. మనిషిలో ఉండే గొప్పతనాన్ని గుర్తించండి, ఆయన కళను గుర్తించండి, వాళ్ళ ఒక అచీవ్మెంట్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.